రామాయణ కథ భాగం 1. అయోధ్య మహిమ ఇంకా శ్రీరాముని అవతారం గురించి తెలుసుకుందాం. చాలా కాలం క్రితం అయోధ్య అనే అందమైన నగరం ఉండేది. అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు అనే గొప్ప రాజు పాలించేవాడు. ఆయన చాలా ధర్మంగా, న్యాయంగా రాజ్యం పాలించేవాడు. ప్రజలందరూ ఆయనను చాలా ప్రేమించేవారు. కానీ దశరథునికి ఒకే ఒక బాధ ఉండేది. అది ఏమిటంటే సంతానం లేకపోవడం. రోజు దేవాలయాలకు వెళ్లి ప్రార్థించేవాడు. ఋషులను పిలిచి సలహా అడిగేవాడు. అప్పుడు ఋషులు ఇలా అన్నారు: మహారాజా, మీరు పుత్రకామేష్టి యాగం చేయాలి అని చెప్పేసి. అప్పుడు దశరథుడు ఆ యాగం గొప్ప భక్తితో చేశాడు. యాగం పూర్తయ్యాక అగ్నిదేవుడు ప్రత్యక్షమై పాయసం ఉన్న బంగారు పాత్ర ఇచ్చాడు. ఆ పాయసాన్ని 3 రాణులకు సమర్పించాడు. కొద్ది కాలానికి కౌసల్యాదేవికి శ్రీరాముడు జన్మించాడు. సుమిత్రాదేవికి లక్ష్మణుడు ఇంకా శత్రుఘ్నుడు జన్మించారు. కైకేయీదేవికి భరతుడు జన్మించారు. రాముడు జన్మించిన క్షణంలో అయోధ్య అంతా ఆనందంతో నిండిపోయింది. దేవతలు పుష్పవర్షం కురిపించారు. రాముడు చిన్నప్పటి నుంచే సత్యవంతుడు, దయగలవాడు, వినయశీలి. తల్లిదండ్రులను చాలా గౌరవించేవాడు. గురువులను ఆజ్ఞతో వినేవాడు. అందరికీ మంచి చేయాలనే మనసు కలవాడు. ప్రజలు ఇలా అనుకునేవారు, ఆ రాజ్యంలోని ప్రజలు, ఇలాంటి కుమారుడు రాజు అయితే అయోధ్య స్వర్గంలా మారుతుంది అని అనుకునేవారు. ఇందులో మనకొచ్చిన నీతి ఏంటి అంటే, మంచి లక్షణాలతో పెరిగిన పిల్లలే లోకానికి వెలుగులవుతారు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.